ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఏంటి మీరు మీ పార్టీ తరపున మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏఓపీ వీక్షకులకు, రవి గారికి, రాంగోపాల్ సార్ గారికి, నాగేష్ గారికి, వెంకరెడ్డి గారికి, మరి తెలంగాణ తెలుగు ప్రజలందరికీ శుభ సాయంత్రం. ముఖ్యంగా మనం గత ఎలక్షన్లను ఇప్పుడు ఎలక్షన్లను పోల్చుకుంటే ఫలితాలు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే మరి అదేం పోల్చుకుంటే లాస్ట్ కాంగ్రెస్ మీరు మాట్లాడుతూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే అందరికి ఒకటే ప్రిన్సిపల్ కదా, అంటే నువ్వు తప్పులు చెప్పినాగా నేను చెప్పినా ఆయన రాసుకోండి మిత్రులు మాట్లాడుతూ ఒక 10 నిమిషాలు ఆయన వదిలేయండి, అందరికీ ఒక 10 నిమిషాలు. 20% అన్నాడు. మనకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చి 20% కాదు. కాంగ్రెస్కు ఏది మున్సిపాలిటీలలో వచ్చిన ఓట్లు 11,22,260 ఓట్లు, 41.1%. అదే బీఆర్ఎస్కు 8,64,209, 32.1%. బీజేపీకి 3,73,773, 14%. ఇది మున్సిపాలిటీలలో. అదే కార్పొరేషన్కి వస్తే 14,76,746 కాంగ్రెస్ 39%. అదే బీఆర్ఎస్ కి వస్తే 10,74,518, 29%. అదే బీజేపీకి వస్తే 5 లక్షలు. నీకు సీట్లలో నీకు ఇక్కడ 63 వచ్చినాయి తప్ప ఓట్ల శాతంలో ఇక్కడ 10% ఉన్నది. బీజేపీకి మున్సిపాలిటీ 14% వస్తే కార్పొరేషన్ లో 16% వచ్చింది. ఓట్ల శాతం అంటే నేను మన మిత్రుడు చెప్తే 20% అన్నాడు. అన్నట్లే మళ్ళీ చెప్తున్నా, గెలుచుకున్న సీట్ రేషియోలో చెప్తున్నా నేను. గెలుచుకున్న సీట్ కూడా అది కూడా చూద్దాం, అందులో 39% ఉంది అన్నట్టు. మొత్తం లాస్ట్ టైం ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ 1704 వార్డులు గెలుచుకుంది మున్సిపాలిటీలలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 1345 గెలుచుకుంది. అంటే అప్పుడు మేము 1704 అంటే ఇప్పుడు ఎంత ఉంది వీళ్ళు? అప్పుడు కాంగ్రెస్ 576 గెలిస్తే ఇప్పుడు మేము 720 గెలిచినాం. వాళ్ళు మున్సిపాలిటీలు 4 గెలిచారు, 4. బీజేపీ 2, ఎంఐఎం 2. పోతే మిగిలినవన్నీ మేమే గెలిచినాం. కార్పొరేషన్ అన్ని మేమే గెలిచినాం. ఇప్పుడు ఆ లెక్కన చూసినా మేము డైరెక్ట్ 17 గెలిచినాం. 34 ప్లేసులలో నువ్వా నేను అన్నట్టుంది. వాళ్ళు ఎక్సాఫియా ఓటుతోటి వాళ్ళు గెలుస్తున్నారు తప్ప లేకుంటే అవి మేము గెలిచాయి. అంటే ఆ 34లో కూడా 20 ప్లేసులు మా వచ్చాయి. వాళ్ళు ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓట్లు చేసుకొని సరే వాళ్ళు గెలుస్తారు. మరి గొడవలు చేసి తొర్రూరులో ఈజీ గెలిచేది అది, దాన్ని గొడవ చేసి ఆపారు. ఇక్కడ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన 10 మంది కూడా వాళ్ళు ఎక్స్-అఫీషియో ఓట్లకు అర్హులైనప్పుడు కూడా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో మిమ్మల్ని అడగాల వద్దా అనేది కూడా ఒక సందిగ్ధంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ అదొక కొంచెం డైనమా. పటాన్చెరులో మాకు బీఆర్ఎస్ కే ఉన్నాడు ఆయన. ఎవరు? మన మైపాల్ రెడ్డి టిఆర్ఎస్ కే ఉన్నాడు. అక్కడ గెలిచి అంటే మేము చెప్పేది ఏంటంటే గత పార్టీ ఎలక్షన్లలో పోల్చుకుంటే అధికార పార్టీ గెలిచినంత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. బీజేపీ ఓకే పోయినసారి ఎంత ఉందో ఇప్పుడు అంతే గెలిచింది. కాకపోతే మీరు అన్నారు కార్పొరేషన్ లో కరీంనగర్కి వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ గెలిచారు. అదే మున్సిపాలిటీకి వచ్చేసరికి 2% తగ్గిరు, అక్కడ 2% పెరిగిరు. కానీ వాళ్ళకు వార్డులు ఎక్కువ వచ్చినాయి. మేము ఓట్ల రీత్యా మేము పెరిగినాం. కాకపోతే పోయినసారి వాళ్ళతో పోల్చుకుంటే మేము గణనీయంగా పెరిగినాం. వాళ్ళు 570 720. అంటే పార్టీ పుంజుకుంది. అదే కార్పొరేషన్ అన్ని మాకే వచ్చినాయి. అప్పుడు సరే పర్సంటేజ్ ప్రకారం మనం ఎక్కువ వచ్చినాం. ఇక మున్సిపాలిటీలు వాళ్ళకి 4 వస్తే ఈసారి 17 సింగిల్ వచ్చినాయి. ఆ 34 20 మేము గెలుచుకున్నాయి. కాకపోతే ఎక్సెప్షన్ తోటి అది పోతుంది. కాబట్టి మేము చెప్పవలసింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న చిత్తశుద్ధి ప్రజలకు ప్రభుత్వం ఇది ఉన్నదో ఆ చిత్తశుద్ధి అనేది ఈసారి ప్రజలకు లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలే ఏది నెరవేర్చలేదు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ హామీలు కూడా నెరవేర్చారు. నీళ్లు నిధులు నియామకాలలో నీళ్లు వచ్చినాయి. ఏది నీళ్లు కాకతీయ చెరువులు కానీ ఆ మిషన్ భగీరథ తోటి మనం తీసుకొస్తే భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. అది మనం చెప్పింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సార్ అన్ని చెప్పినాయి. ఇక కరెంటు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వారంలో 4 రోజులు కంపెనీలు ఓపెన్ ఉంటే 3 రోజులు బంద్ పెట్టారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. మనం ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చుకున్నాం, 24 గంటలు కరెంటు ఉన్నది. ఇక ఉద్యోగ నియామకాలు
63,000 మనం ఫిలప్ చేసినాం. సరే మొన్న 70,000 నోటిఫికేషన్లు మనం ఫిలప్ చేయాలి. సరే కాంగ్రెస్ వచ్చినాక ఫిలప్ చేసింది. వాళ్ళు సొంతంగా 15,000 ఇచ్చుకోరు. వాళ్ళు సంవత్సరానికే 2 లక్షలు ఫిలప్ చేస్తా ఉన్నారు. చేయలే. 6 గ్యారంటీలు 100 రోజుల ఇస్తామన్నారు. ఏది నిరుద్యోగ భృతి కానీ, అమ్మాయిలకు స్కూటీలు, మళ్ళీ వచ్చేసి 2,500, 4,000 వృద్ధాప్య పింఛను, ఇట్లా చూసుకుంటే ఏది దళిత బంధు 12 లక్షలు చేస్తా అన్నాడు. ఆయన 10 ఇస్తున్న 12 అన్నాడు. రైతు బంధు 15,000 అన్నాడు. 12 చేసాడు. ఇప్పటికే 5వసారి ఇవ్వాల్సింది 2 సార్లు ఇచ్చాడు. అంటే వీళ్ళు కనీసం 6 గ్యారంటీలు కూడా అమలు చేసే పరిస్థితుల్లో 420 హామీలు పక్కా పెడితే 6 గ్యారంటీలు కూడా లేవు. కాకపోతే ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ప్రజలు అధికారం ఉన్న పార్టీ గెలిస్తే ఏదైనా చేస్తుందో అని ఆశ. ఎందుకంటే ఇప్పుడు మనం లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లు చూసిన దాదాపు 4,000 చిల్లర, అది గుర్తు లేకున్నా బీఆర్ఎస్ గెలిచింది. గెలిస్తే అక్కడ మీకు నిధులు ఇయ్యం, డైరెక్ట్ మంత్రులు ఎమ్మెల్యేలు మేము నిధులు ఇయ్యం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి అనే పద్ధతిలో మాట్లాడారు. అంటే ఇంత థ్రెట్ ఇంత భయపెట్టినా కానీ ఇక్కడ 720 మంది వార్డులైనా, ఇక్కడ 17 మంది మున్సిపల్ చైర్మన్లు అయినా డైరెక్ట్ అక్కడ 34 హంగు. అంటే ప్రజలు క్లియర్గా ఉన్నారు. అధికార పార్టీ కొన్ని సైడ్ రావాలి, అయినా కానీ బీఆర్ఎస్ పార్టీని నమ్ముతురు ప్రజలు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటం ఇది ఖాయం. ఇది ఇక బీజేపీ అంటే పోయినసారి అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. వాళ్ళు రాష్ట్రానికి కొన్ని నిధులు ఇస్తే బాగుంటుంది. మనకు ఎవరే పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కోరుకుంటున్నాం. వాళ్ళు జిఎస్టీ పేరు మీద మొత్తం తీసుకొని సెస్ పేరు మీద, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ డీజిల్ చాలా సార్లు మాట్లాడుకున్నాం. 32 రూపాయలు సెస్ అండి. రాష్ట్రానికి రూపాయి రాదు. కేంద్ర ప్రభుత్వానికే లీటర్ పెట్రోల్ 32 రూపాయలు, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. అంటే ఇట్లాంటి అది కూడా దానికి కారణం కాంగ్రెస్ 4 రూపాయలు స్టార్ట్ చేసింది వాళ్ళు ఉన్నప్పుడు. వాళ్ళు 4 రూపాయలు ఇప్పుడు 32 రూపాయలు చేసారు వాళ్ళు. అంటే సెస్సులు తీసేయాలి, తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి. అట్లా ఇస్తేనే బీజేపీకి మనగడు ఉంటుంది. వాళ్ళ ఓట్ల శాతం మెరగలేదు, తగ్గిన కాడ తగ్గినాయి, పెరిగిన. సరే కరీంనగర్ అక్కడ కార్పొరేషన్లో ఎక్కువ గెలిచారు మీరు, అంతే. ఏది ఎక్కడ ఎంఐఎం ఉన్న కాడతోటి వాళ్ళతోటి ఒప్పందం ఉంటుంది బీజేపీకి. గొడవలు చెప్పి చూడు, దాంట్లో ఎంత కొంత లబ్ధి పొందుడు, ఇట్లా చేస్తున్నారు అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ ప్రజలు నమ్మిరు. బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా ప్రజల తీర్పు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి చేస్తామంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దేశంలో వాళ్ళు ఎక్కడైనా అభివృద్ధి చేయొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఇండిపెండెంట్ తీసుకోవడం ఓకే. బీఆర్ఎస్ వాళ్ళను మా తిరుమలగిరి అండి 15 నియోజకవర్గం 15 వార్డులలో 10 బీఆర్ఎస్ గెలిస్తే ఒక వార్డు మెంబర్ తీసుకుపోయారు, అంటే కిడ్నాప్ చేసి. అయినా మేము 9 ఉన్నాం. అంటే మేము దాన్ని కూడా ఎట్లా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు తప్ప అది చిత్తశుద్ధి ఉండాలి. ప్రజలు తీర్పిచ్చినప్పుడు అసలు ప్రజలు ఓట్లు వేసి గెలిపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళు దాన్ని మనం శిరసా వహించాలి. అయిన వాళ్ళు అవుతారు, ఎవరు చైర్మన్ అయినా మన వాళ్ళు అనుకోవాలి, అంతే తప్ప దాన్ని ఏదో చేసుకొని తీసుకపోతే ప్రజలు ఇంకా తిరగబడతారు. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఇంకెక్కువ గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం. అదే జరుగుతుంది. కానీ ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ఈ క్యాంపు రాజకీయాల ద్వారా జనాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడతా ఉంది. 5 ఏళ్ల పదవి కోసం దీన్ని రకరకాలుగా, అంటే ఇలాంటి ఎన్నికలలో కూడా ఒక గ్రామాల్లో జరిగే ఎన్నికలు కావచ్చు, ఒక వార్డులో జరిగే ఎన్నికలు కావచ్చు, ఒక మున్సిపాలిటీలో జరిగే ఎన్నికలు కావచ్చు, అన్నీ కూడా విపరీతమైనటువంటి ధనం ఖర్చు పెడతా ఉన్నారు. పార్టీలు ఎక్కడ కూడా తగ్గట్లేదు. రకరకాల ఇష్యూస్ బయటకు వస్తా ఉన్నాయి. అవసరమైతే కొంతమంది ఇండిపెండెంట్ల యొక్క ప్రాణాలు కూడా థ్రెట్ ఉన్నట్టుగా కూడా రకరకాల సో రకరకాల బెదిరింపులు కావచ్చు, అన్ని రకరకాలు జరుగుతా ఉన్నాయి. ఏదేమైనటువంటి ఇది అయితే కొంచెం ఆరోగ్యకరమైన వాతావరణం అయితే కాదనేది చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగిన మరుసటి రోజే ప్రజలందరూ కలిసిపోతారు. ఎప్పుడు ఇట్లా గొడవలు కానీ అది రోజు రోజుకు పెరుగుతుంది. ఆ విధంగా ఏ పార్టీ అయినా అట్లా ఉండటం మంచిది కాదు. ఎందుకంటే గెలిచిన వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళతో మనం పనులు చేయించుకోవాలి, తెలంగాణ అభివృద్ధిని చూడాలి. గొడవలు కొట్లాడుతోటి అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రజలు భయపడతారు. కాబట్టి ఆ విధంగా ఉండొద్దని మేము కోరుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మేయర్లు దాదాపుగా ఒక కొన్ని ప్రాంతాలకైతే ఇదే పరిస్థితి మనకు. ముఖ్యంగా కరీంనగర్ ఎలాగా బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఇక నల్గొండ అంతా కూడా కాంగ్రెస్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, అదేవిధంగా ఇంకా చాలామంది ప్రముఖ నాయకులు ఉన్నారనంత. ఎవరు మెయిన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు.
సో పరిస్థితులు ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులు అయితే మొత్తం మున్సిపాలిటీలు 116లో 87 కాంగ్రెస్కి వచ్చినాయి, 16 బీఆర్ఎస్కి వచ్చినాయి, బీజేపీకి 2, ఇక పెండింగ్లో ఉన్నాయి 11. సో ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా ఏదైతే ఉన్నటువంటి ఈ ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. పల్లాడి వెంకటరెడ్డి గారు చెప్పండి సార్, బీజేపీ పార్టీ తరఫున రైట్ మొత్తానికైతే కరీంనగర్